చేతిలో సుత్తుంటే ఏదైనా మేకులాగే కనిపించినట్టు ఇంట్లో చికెన్ ఉంటే ప్రతి ఇల్లు రెస్టారెంట్ లాగే కనిపిస్తదండి. నిన్నే మండి తిన్నాం కదా, ఈ రోజు బెండి తెచ్చుకొని భోజనం చేద్దామంటే వామ్మో ఈ రోజు సండే నాకు హండీ చికెన్ కావాలని మొండిపట్టు పట్టారండి మా పతి గారు. ఈ రోజు సండే కదా, నాన్ వెజ్ ప్రియులకు డెడికేట్ చేస్తూ ఒక చిన్న సాహిత్యం అండి. ఇది నిపుణుల పర్యవేక్షణలోనే జరిగింది. తాళాలు, గుత్తులు, తమలపాకులు అన్ని పక్కన పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోండి. స్టార్ట్ చేసేస్తున్నాను మరి. మౌనంగానే వండమని మటను ముందుకొస్తుంది, తినే కొద్దీ తినమనే టేస్ట్ అందులో ఉంది. మటను రేటు వింటే చాలు చికెన్ విలువ తెలిసొస్తుంది. దాన్ని కూడా వద్దనుకుంటే చాప పులుసు దిక్కవుతుంది. పీత దొరకలేదని దిగులు పడకు నేస్తమా, రొయ్య దొరికే దారులు ఎన్నో ఉన్నాయిగా. ఏమండోయ్ ఉన్నారా?